తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. టీటీడీ సమాచార శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. టీటీడీ సమాచార శాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు. గతంలో ఏ విధంగా తిరుమల ఉండేదో ప్రస్తుతం తిరుమల పరిస్థితి తిరుమలలో ఏ విధంగా ఉన్నదని ఫొటోస్ అంటే గతంలో ఉన్న ఫోటోలు నేటి ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా అందరినీ ఆలరింపజేస్తుంది. అయితే కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. మనం ప్రస్తుతం ఆ స్టాల్ దగ్గర ఉన్నాం. అసలు ఎలా ఉన్నది స్టాల్స్లో గతంలో టీటీడీ తిరుమల ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా ఉన్నది అన్న అంశాలను సోదాహరణంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మొదట్లో ఏదైతే తిరుమల ఘాట్ రోడ్డు అలిపిరి కాలిబాట దృశ్యంలో ఇవి మెట్ల మార్గము ఓల్డ్ ఏదైతే 11 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గము మొదట్లో ఈ విధంగా బోసిపోయి ఏమాత్రం చెట్లు లేని విధంగా అడవి బోసిపోయిన అడవులుగా ఉండేది. ఆ తర్వాత ప్రస్తుతం అభివృద్ధి కలిగి పూర్తి స్థాయిలో పచ్చదనం నిండుకున్న అలిపిరి రహదారి మార్గం అలిపిరి ఏదైతే మెట్ల మార్గం మనకు ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తుంది. 83 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇదే అలిపిరి కాలినడక మార్గంలో శిల్పాలతో కూడిన గాలిగోపురం కొన్ని దశాబ్దాల క్రితం ఈ గాలిగోపురం ఈ విధంగా ఉండేది. ప్రస్తుతం గాలిగోపురం పరిస్థితి ఇటు శ్రీవారి చిహ్నాలైన శంకు చక్రము మరియు తిరునామంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరింపబడి చాలా దూరం నుంచి కనిపిస్తుంది. భక్తులకు కనువిందు చేస్తుంది. తిరుమలకు రవాణా ప్రారంభమైన తొలినాళ్లలో బస్టాండ్లోనే పాత బస్సుల్లో ఈ విధమైన ఆర్టీసీ బస్సులు మనం చూడవచ్చు. ఇలాంటి బస్సులు అప్పట్లో ఉండేవి. తర్వాత ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోజుకు 150 ట్రిప్పుల ద్వారా 1.5 లక్ష మందిని భక్తులను పంపిస్తుంది. తిరుమలకు రావడము పోవడం జరుగుతుంది. శేషాచలం అటవీ ప్రాంతం అప్పట్లో పూర్తి స్థాయిలో బోసిపోయిన విధంగా ఉండేది. ఏదైతే 83 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ శేషాచలం అడవులపైన ప్రత్యేక దృష్టి చూపారు. దీంతోపాటు హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లించడం ద్వారా పూర్తి స్థాయి పచ్చదనం పంచుకుంది. పాత రోజుల్లో శేషాచలం ఘాట్ రోడ్డులో వాహనాలు ఏ విధంగా వెళ్ళేవి, పల్చగా ఉన్న చెట్ల మధ్య మనకు వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏదైతే ఘాట్ రోడ్డు మార్గం ఈ విధంగా ఉంది. ఇలా కనిపిస్తున్న మనం చూడవచ్చు. ప్రస్తుతం ఘాట్ రోడ్డు మార్గం ఏ విధంగా పూర్తి స్థాయి పచ్చదనం నిండుకున్నది. కాకపోతే ఇది ఈ ఫోటో. అదేవిధంగా జిఎన్సి టోల్గేట్ నుండి తిరుమలకు పైన టోల్గేట్ జిఎన్సి టోల్గేట్ తిరుమలకి ఎంట్రీ పాయింట్లో ప్రస్తుతం అప్పట్లో ఆ విధంగా ఉండేది. ప్రస్తుతం పూర్తిగా పచ్చదనం నిండుకున్న ప్రాంతంగా తిరుమలలో అటు టోల్గేట్ వద్దే మనకు ఆహ్లాదకరమైన ప్రదేశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కళ్యాణకట్ట గతంలో ఉన్న కళ్యాణకట్ట ఆ విధంగా ఉంటే ఇప్పుడు పూర్తిగా ఆధునీకరించిన కళ్యాణకట్ట అప్పట్లో కేవలం మగ చరుకులు మాత్రమే ఇటు తలనీలాలు తీసే పరిస్థితి. ప్రస్తుతం మహిళలు కూడా ఇందులో మహిళా చరుకులు కలిసి దాదాపు రోజుకు మొత్తం 1000 మంది పైగా ఉన్నారు. 1.2 కోట్ల మంది సంవత్సరానికి తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. ఇదే విధంగా తిరుమలలో ఏదైతే స్వామివారి క్యూ లైన్లో అప్పట్లో భక్తుల క్యూ లైన్లు షెడ్ల పక్కన ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ప్రస్తుతం ఉన్న క్యూ లైన్ మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది మెయిన్ ఏదైతే పడికాలువ మహాద్వారం అని అంటారు. ఆ తిరుమల ఆలయ ప్రధాన మార్గం మనం ఎంట్రీలో అయితే ఇప్పుడు ఇప్పటికీ ఉన్న తేడాను మనం చూడవచ్చు. అప్పట్లో ఆనంద నిలయ విమాన గోపురం ఏదైతే ఆనంద నిలయానికి బంగారు పూత లేకుండా దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామి వెండి ప్రతిమ ఫోటో మిగతావన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఏదైతే ఆనంద నిలయానికి బంగారు పూత పూసిన ఆనంద నిలయం ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్న పరిస్థితి. ఇందులో ప్రధాన గోపురం మెయిన్ గోపురంతో పాటు అటు ఆలయ గోపురం బంగారు పూత లేకుండా ఉన్నది. దాంతోపాటు ప్రస్తుతం ఏ విధంగా బంగారు పూతతో ఉన్న ఆనంద నిలయంతో పాటు ప్రధాన గోపురం ఉండవి. అదేవిధంగా ధ్వజస్తంభాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. అప్పుడు ఆ మాడవీధికి చుట్టూ ఇల్లుండేటివి. ప్రస్తుతం మాడవీధులు అత్యంత విశాలంగా భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా అప్పట్లో ఉన్న ఇళ్లను తీసివేసి పూర్తిగా అటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా ఉత్సవాలు వాహన సేవలు దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇది సర్వభూపాల అప్పట్లో సర్వభూపాల వాహనం పోటు, ప్రస్తుతం సర్వభూపాల వాహనం పోటు ఇవి. అదే బ్రహ్మోత్సవంలో మలయప్ప స్వామి ఏదైతే జగన్మోహన్ అలంకారము ఇది దానికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు ప్రస్తుతం. దీంతోపాటు రథోత్సవం ఇరుకు వీధుల్లో అప్పట్లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. పూర్వకాలంలో టీటీడీ వెండి రథంపై అప్పట్లో వెండి రథం ఉండేది. ఇప్పుడు స్వామివారికి దానికి సంబంధించి 6వ రోజు జరిగే
రథోత్సవంలో స్వర్ణరథం మీద స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్లు ఊరేగించారు. గతంలో అది వెండి రథం మీద ఊరేగింపు జరిగేది. పూర్వపు రోజుల్లో తిరుమల ఆనంద మాడవీధుల్లో చక్రరథం పైన ఊరేగింపు జరిగేది. అదే రథోత్సవాన్ని అప్పుడు అక్కడ ఉన్న ఇళ్లపై నుంచి స్వామివారి రథం మీదకి బెల్లము ఇతర దవనం విసిరేవారు. కానీ ప్రస్తుతం ఆ ఇళ్ళన్నీ తొలగించడం వల్ల పూర్తిగా అత్యంత విశాలంగా ఆ ప్రదేశం ఉంటుంది మాడవీధుల చుట్టూ. దీంతో మాడవీధుల నుంచి స్వామివారి రథోత్సవాన్ని దర్శించుకునే వీలుగా చర్యలు తీసుకున్నారు. శ్రీవారి పాదాల ఫైల్ ఫోటో, నారాయణగిరి పర్వతాలపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర పాదాలు, తిరుమలలోని 7 శిఖరాల్లో ఇవి అత్యంత ఎత్తైనవని నమ్మకము. ప్రస్తుతం అక్కడ ఈ విధంగా తిరుమలలోనే ఇటు నారాయణగిరి వద్ద పునర్నిర్మాణం తర్వాత శ్రీవారి పాదాలు ఈ విధంగా భక్తులకు దర్శనమిస్తాయి. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించుకుంటున్నారు. గతంలో వేద పాఠశాలలో 6 బయట విద్యార్థులు చెట్ల కింద చదువుకునేవారు. ఇప్పుడు వారికి అత్యంత ఆధునికమైన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పచ్చని శేషాచలం అడవుల్లో ఉంది. 140 సంవత్సరాల నుంచి ఈ వేద పాఠశాల టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా పరకామణి పాతకాలంలో తిరుమల ఆలయంలోనే వెనక ఉన్న భాగంలో శ్రీవారి ఉండి కానుకలను ఈ విధంగా లెక్కించేవారు. ఈ విధంగా భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం ఇది పరకామణి ఓల్డ్ ఫోటో. అయితే ఇప్పుడు న్యూ ఫోటోలో ప్రస్తుతం కొత్త పరకామణి భవనంలో పరకామణి లెక్కింపు ఈ విధంగా కొనసాగుతుంది. అయితే నేడు ఇది తిరుమల అంటే అక్కడక్కడ చెట్లు మాత్రమే కనిపించే తిరుమల పచ్చదనం చాలా తక్కువగా అప్పట్లో ఉండేది. కానీ 83 తర్వాత ఏదైతే పూర్తిగా పచ్చదనంతో తిరుమల నిండింది. ఇది తిరుమల విహంగ వీక్షణం పైనుంచి తీసిన ఫోటో పూర్తిగా పచ్చగా కనిపిస్తుంది. ఇది శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పాత ఇటు చుట్టూ ఉన్న ఇల్లు, ఆలయం చుట్టూ ఉండే నివాస గృహాలు ఇవన్నీ అప్పట్లో ఇరుకిరుగు సందుల్లో స్వామివారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం మాత్రం చూస్తే ఇది అత్యంత విశాలంగా అన్ని ఇళ్ళందరినీ తొలగించి స్వామివారి ఆలయానికి మాత్రం ఇక్కడ పరిమితం చేయడం వల్ల చుట్టూ ఏదైతే బ్రహ్మాండంగా కనిపిస్తే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదైతే అప్పట్లో బస్సులకు సంబంధించి పాత బస్టాండ్ ఫైల్ ఫోటో. ఇది నూతన బస్టాండ్ అప్పట్లో పాత బస్టాండ్ ఫైలు. గతంలో ఘాట్ రోడ్ విజువల్స్. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా ఈ రోడ్లలో తిరుగుతున్నాయి. దీంతోపాటు 1941లో మొదటి ఘాట్ రోడ్డును నిర్మించారు. గతంలో ఒకే ఘాట్ రోడ్లో తిరుమలకు వాహన రాకపోకలు అటు ఇటు కొనసాగేవి. కానీ ప్రస్తుతం తిరుమలకు రావడానికి ఒక ఘాట్ రోడ్డు, వెళ్ళడానికి రెండో ఘాట్ రోడ్డు. ఇది మొదటి ఘాట్ రోడ్డు. అంటే ప్రస్తుతం తిరుమల నుంచి తిరుపతికి దిగే వాహనాల ఘాట్ రోడ్డు. ఇక్కడ నుంచి తిరుపతికి కానీ అత్యంత రాత్రిపూట అత్యంత సుందరమయంగా కనిపిస్తుంది. మరోవైపు తిరుమలలోని పాత రోజుల్లో ఎద్దల బండ్ల మీద ఈ ఫైల్ ఫోటో, ఎద్దల బండ్ల మీద వెళ్ళేవారు. అదే ప్రదేశం ఏదైతే గంగమ్మ గుడి సమీపంలో, ఇక్కడ కూడా అదే గంగమ్మ గుడి సమీపంలో ఇప్పుడు అధునాతనమైన బస్సులు వెళ్తున్నాయి. గతంలో అలిపిరి పాత బస్టాండ్ వద్ద ఉన్న టీటీడీ బస్సులు, అదేవిధంగా పూర్వం శ్రీ గోవిందరాజ స్వామి తిరుపతిలోని గోవిందరాజ స్వామి పుష్కరిణి అక్కడ తిరుపతిలోని ఇది బ్రిటిష్ అధికారులు స్వామివారిని దర్శించుకునేందుకు అప్పట్లో వచ్చిన ఫోటో. ఇది ఒక రేర్ ఫోటో. బ్రిటిష్ అధికారులు చాలా కాలం పరిపాలన చేసినప్పటికీ బ్రిటిష్ అధికారులు స్వతంత్రం రాకముందు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి తమ ఆధిపత్యాన్ని చెలాయించకుండా ఇక్కడ జరుగుతున్న అవకతవకలను గుర్తించి ఏదైతే దాన్ని సరిదిద్దడానికి ట్రస్ట్ కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే శ్రీవారి ఆలయం వెనుక ఆలయం గురించి కానీ అటు ఆలయం తిరుమల విశేషాల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరినీ ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పురాతన కాలం నాటి ఏదైతే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల కాలం నాటి ఫొటోస్తో ఏ విధంగా తిరుమల అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ అయిందన్న విషయాన్ని కూడా ఇవి చెప్తున్నాయి. మొత్తం మీద సమాచార శాఖ అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఏదైతే పట్టు వస్త్రాల సమర్పణ విషయంలో గతం నుంచి ఇప్పటి వరకు ఎవరు చేశారు? తాజాగా ప్రతి ఏడాది ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం తర్వాత ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఆ ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి ఎందుకు ఫోటో ఏర్పాటు చేయడాలో అర్థం కాలేదు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి వారు ఏర్పాటు చేసిన సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మాత్రం అందరినీ అలరిస్తుంది. ఇది ఈ ఫోటో ఎగ్జిబిషన్.